అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ని రాత్రి స్టే చేయనివ్వలేదు అని చెప్పేసి ఇష్యూ అయింది. చాలా మంది స్టూడెంట్స్ నిన్నటి నుంచి కూడా ధర్నాకి దిగి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది అసలు? యాక్చువల్గా నైట్ ఒక మదర్ వచ్చారు, సో రానివ్వలేదు. ఎందుకు? అంటే రూల్స్ లేవు, లైక్ అంటే మదర్ సిక్ ఉన్నారు, అట్లాంటి రూల్స్ లేవు. తనకేమన్నా అయితే మొత్తం ఓయూ పైన ప్రాబ్లం పడుతుంది, లైక్ అడ్మినిస్ట్రేటివ్ పైన ప్రాబ్లం పడుతుంది. అట్లాంటి రూల్స్ ఇప్పటివరకు ఏ యూనివర్సిటీలో లేవు అని అలా రానివ్వలేదు. సో మేము ఆ రిప్రజెంటేషన్ ఇప్పుడు చెప్పాము. సార్ ఏమన్నాడంటే విల్ డిస్కస్, అట్లాంటి ఏదైనా ప్రొవిజన్ వీలైతే మేము మళ్ళీ తీసుకుని రావడానికి ట్రై చేస్తాము అని చెప్పారు. అది అండ్ మా అదర్ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ చేస్తాము అని చెప్పారు. అండ్ అంటే 2 డేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అయినా, అది ఫుడ్ ప్రాబ్లం అయినా 2 డేస్లో చూసుకొని మీకు ప్రాపర్గా సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ సడన్గా ఇన్స్పెక్షన్స్కి కూడా వస్తామని చెప్పారు. ఇంకోసారి ఇలా ధర్నాకి రాకుండా మీరు డైరెక్ట్గా నాకు రీప్రజెంటేషన్ తీసుకురావచ్చు అని ఒక భరోసా కూడా ఇచ్చారు. వైఫై అట్లాంటి ఇష్యూస్ కూడా సాల్వ్ చేశాను. మ్యామ్ గురించి కంప్లైంట్ ఇచ్చాం కదా మెయిన్గా. సో మాకు ర్యాష్గా మాట్లాడతారు మ్యామ్. మాకు నైట్ రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము అవన్నీ వీసీ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ ఉండి మేము 2 డేస్లో డెసిషన్ తీసుకుంటాం మ్యామ్ పైన అని చెప్పారు. అంటే మదర్ని ఎందుకు రానివ్వరు? నార్మల్గా లేడీసే కదా, లేడీస్ హాస్టల్లో ఆవిడ ఆ టైంలో చాలా దూరం వెళ్ళాలి, లాంగ్ వెళ్ళాలి అని చెప్తున్నారు. అంత లాంగ్ వెళ్ళాల్సిన ఆవిడని ఒక్క పూట ఉండనిస్తే ఏమవుతుంది? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా పేరెంట్స్కి సపరేట్ అకామిడేషన్ అంటూ ఏమీ లేదు హాస్టల్లో. బట్ యాజ్ పర్ అంటే ఏ హాస్టల్ కన్స్ట్రక్ట్ చేసినా హాస్టల్లో ఖచ్చితంగా దే మస్ట్ ప్రొవైడ్ సమ్ అకామిడేషన్ ఫర్ ద పేరెంట్స్ హూ కమ్ టు విజిట్ దెర్ children or someone. Okay, in case of any emergencies, there must be some accommodation to stay for 1 night or 2 nights. So they didn't provide any kind of accommodation. Actually, the parent had arrived at 5:40కి వచ్చిన వాళ్ళని టిల్ 8:49 వరకు దోమల్లో, అంటే ఇట్స్ ఆల్రెడీ వింటర్, చుట్టుపక్కల చెట్లు మొత్తం అంత దోమల్లోనే కూర్చున్నారు నియర్లీ 8:49 వరకు. అప్పుడు మేమందరం వెళ్ళి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అది అని, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మేము తీసుకెళ్ళి రూమ్లో ఉంచుకున్నాం. బికాజ్ ఇట్స్ ఆర్ రైట్. మేము తీసుకెళ్ళి రూమ్లో ఉంచుకున్న తర్వాత కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఫస్ట్ మేము ఏం చేసామంటే సబార్డినేట్స్ నుంచి వచ్చాం. ఫస్ట్ మాకు ఉండేది కేర్ టేకర్ మ్యామ్ వాళ్ళకి కాల్ చేసాం. ప్రాపర్ రెస్పాన్స్ లేదంటే వాళ్ళ హెడ్ ఏం చెప్తే అది చేస్తారు. డైరెక్టర్ మేడం ఏం చెప్పారు, పర్మిషన్ లేదని చెప్పారు. ఇట్స్ ఓకే, మేడంకి రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వి అప్రోచ్ వీసీ సార్ కూడా ఏమన్నారంటే సరే చూస్తామమ్మా, ఇలా అంటే ఒక ఎమర్జెన్సీ కాబట్టి ఓకే, రిపీటెడ్గా పేరెంట్స్ వస్తే ఇబ్బంది అవుద్ది అని అన్నారు. సో ఆఫ్టర్ 10 minutes కాల్ చేస్తామన్నారు. ఎటువంటి కాల్ లేదు. ద థింగ్ ఏంటంటే ఇక్కడ పేరెంట్ రావడము అకామిడేషన్ కన్నా వీ డిడెంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. దట్స్ ద థింగ్. వీ హ్యావ్ గ్యాదర్డ్ అండ్ డన్ అ స్ట్రైక్ ఎస్టర్డే. నిన్న నైట్ 9 నుంచి టిల్ మార్నింగ్ టుడే we didn't even had dinner or water. అంటే నైట్ మొత్తం అమ్మాయిలు రోడ్డు పైన కూర్చున్న లేని రెస్పాన్స్, మార్నింగ్ స్ట్రైక్స్ చేసేసరికి ఒక 10 to 20 మెంబర్స్ అమ్మాయిలు ఉండేసరికి 40 to 45 మెంబర్స్ని కానిస్టేబుల్స్ని దింపి వాట్ ఈస్ దిస్, వై దీస్ పీపుల్ ఆర్ సప్రెసింగ్ అస్, వై దర్ ఈస్ నో ఫ్రీడమ్ టు రేజ్ అవర్ వాయిస్. వన్ థింగ్, మళ్ళీ మేము అప్రోచ్ అయ్యాము వీసీని. హీ గేవ్ అస్ స్పెషల్ అపాయింట్మెంట్ టు స్పీక్ విత్ అస్. ఫైనల్లీ హీ కంక్లూడెడ్ దట్ హీల్ కన్సిడర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ and he'll look into the solution. We are happy for that. Once again we request VC to look into the matter as soon as possible and find solutions for this. And we are not going to tolerate such kind of irresponsible or careless behavior from any kind of administrators. ఆవిడ డైరెక్టర్ నుంచి కూడా రెగ్యులర్ ఇష్యూస్ అవుతాయి అని అంటున్నారు. డైరెక్టర్ మేడం నుంచి ఇష్యూ ఏంటంటే మేడం రెస్పాన్స్ ప్రాపర్గా ఇవ్వరు, అంతే. వేరే ఇష్యూ ఏం లేదు. మేడం రెస్పాన్స్ ప్రాపర్గా ఇవ్వరు. అంటే రిపీటెడ్గా ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు మేము ఉండనిచ్చాం, ఖచ్చితంగా ఇచ్చారు, రైట్ కదా. నేను నా రూమ్లో తీసుకెళ్ళి నేను ఉంచుకున్నాను. ఎవరేం చెయ్యలేరు. పేరెంట్ సిక్ అయ్యారు, షీ హ్యాస్ టు ట్రావెల్ టు మంచిర్యాల, బస్ ఫెసిలిటీస్ ఉండవు, ఏముండవు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కామన్ హ్యూమానిటీ, కామన్ కన్సర్న్. ఎస్, షీ ఈజ్ యాక్చువల్లీ లేడీ, షీ ఈజ్ డైరెక్ట్లీ అ మదర్. షీఈ్ నాట్ అనదర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ రిలేటివ్. వీ మస్ట్ షో కన్సర్న్. అంటే మనం ఇంత చదువుకొని మన పేరెంట్స్కి వచ్చినప్పుడు అట్లాంటి హ్యూమిలేషన్, క్రిటిసిజం వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. రోడ్డు మీద అట్లే ఉంచారమ్మా చాలాసేపు? లేదు, నేను ఆల్రెడీ వాళ్ళని అకామిడేట్ చేసి మేము రోడ్ పైకి వచ్చాం. వాళ్ళని అకామిడేట్, యాక్చువల్లీ షీ సిక్.
సిక్ ఉన్నారు, కాస్త హాస్పిటల్ అపాయింట్మెంట్ కోసం వచ్చారు. సో వాళ్ళని అక్కడ నుంచి మేము రోడ్ పైకి వచ్చాం. ఇక్కడ అమ్మాయి ఉంది కాబట్టి చూసి వెళ్ళడానికి వచ్చారేమో ఇటు. లేదు వాళ్ళ మా యశోద హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండే యాక్చువల్గా. డాక్టర్ లేట్ అవ్వడం వల్ల కన్సల్టేషన్ లేట్ అయింది. వాళ్ళు యాక్చువల్గా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నారు. అసలైతే కానీ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి సోర్స్ లేదు, రిలేటివ్స్ లేదు. దే కెనాట్ అఫోర్డ్ ఇన్ హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్. సో దట్స్ ద థింగ్ హర్ మదర్ కేమ్. అదే బట్ దే డిడెంట్ అలౌ us. ద థింగ్ ఏంటంటే ప్రాపర్ రెస్పాన్స్ ఉంటే ఇదంతా జరిగేది కాదు. వీఆర్ స్టిల్ డిమాండింగ్ ఫర్ ప్రాపర్ రెస్పాన్స్. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. ఇంతకుముందు అంటే వేరే చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి. ఎలా అంటే మెస్లో ప్రాపర్గా ఫుడ్ లేకపోవడము, శానిటేషన్, వాటర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వెంటనే సాల్వ్ అవుతూ వస్తాయి. కానీ ఈరోజు వీసీ సార్ మళ్ళీ అష్యూరెన్స్ ఇచ్చారు ఏంటంటే హీల్ లుక్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ దెమ్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలాంటి జరిగినప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ రావాలని మీరు కోరుకుంటున్నారు? ఎస్, అఫ్ కోర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని విజిట్ చేయకపోయినా అట్లీస్ట్ కాల్స్ ద్వారా వాళ్ళ కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాతో కమ్యూనికేట్ అయితే కనీసం ప్రాబ్లమ్కి అప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది వస్తే చాలా హ్యాపీ. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి కూడా పనులు ఉంటాయి, డైరెక్ట్గా మమ్మల్ని కలవకపోయినా అట్లీస్ట్ అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఏంటి ఓకే మీరు వెళ్ళండి అమ్మా, రోడ్డు మీద అర్ధరాత్రి అంతవరకు కూర్చోకండి, ఇట్స్ వెరీ డేంజరస్. అప్పటికి పోలీస్ వాళ్ళు ఉన్నారు, అయినా కూడా రాత్రి దోమల్లో కొట్టుకుంటూ అంతా చాలాసేపు ఉన్నాం. అట్లా 1:32 వరకు అక్కడే ఉన్నాం మేము. మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ స్ట్రైక్ చేసాం. సో స్ట్రైక్ చేసాం కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు.